3 రోజుల పాటు జరగనున్న టీడీపీ వర్క్ షాప్ ఇవాళ కూడా కొనసాగుతోంది. ప్రత్యేక ప్యాకేజీకి ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చింది అనే అంశంపై నిన్న ప్రధానంగా చర్చ జరిగింది. అలాగే పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి వాటిని ఓట్ల రూపంలోకి మలచడం ద్వారా 2019 ఎన్నికల్లో అధికారం నిలబెట్టుకోవాలని దిశానిర్దేశం చేశారు బాబు. ఇక ఇవాళ జరిగే వర్క్ షాప్ లో విభజన సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చిస్తారు. అప్పటి ఆర్థిక పరిస్థితి, ఇప్పటి వరకు మెరుగైన విధానం, ప్రభుత్వ పనితనం వల్ల రాష్ట్రంలో జరిగిన వృద్ధి వంటి అంశాలపై నేతలకు అవగాహన కల్పిస్తారు. ఇటీవల కురిసిన వర్షాలు, భారీ వరదలతో జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసేందుకు రంగంలోకి దిగింది తెలంగాణ కాంగ్రెస్. తెలంగాణలో 2000 కోట్ల నష్టం వచ్చిందని కేంద్రానికి నివేదిక ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. అయితే తాము ప్రత్యక్షంగా పరిశీలించి వాస్తవ నివేదికలను కేంద్రానికి, రాష్ట్రానికి, గవర్నర్కు అందిస్తామంటూ రంగంలోకి దిగింది టీ కాంగ్రెస్. అలాగే 13వ తేదీ నుంచి 18వ తేదీ వరకు రుణమాఫీ, రియంబర్స్మెంట్లకు దరఖాస్తులను అందించనుంది. 21 నుంచి 31వ తేదీ వరకు ఆ దరఖాస్తులను తీసుకుని ప్రభుత్వానికి అందజేయనుంది టీ కాంగ్రెస్. శ్రీలంక ప్రధాని రనిల్ విక్రమసింఘే ఇవాళ భారత్లో పర్యటిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో ఆయన సమావేశమవుతారు. ఇరు దేశాల ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు ఇద్దరు ప్రధానులు. 2 దేశాల మధ్య భద్రత, వాణిజ్యం, ఇతర అంశాలపై చర్చిస్తారు. పాక్తో యుద్ధ వాతావరణం నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో శ్రీలంక ప్రధాని మోడీతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మోడీతో భేటీ అనంతరం రాష్ట్రపతి ప్రణబ్ను కలుస్తారు విక్రమసింఘే. తెలంగాణ సీఎం కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ లో ఇవాళ బతుకమ్మ సంబరాలు నిర్వహించనున్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎంపీ కవిత ఈ వేడుకల్లో పాల్గొంటారు. బతుకమ్మ ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించడానికి ప్రభుత్వం నిధులు కూడా విడుదల చేసింది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ ఉదయం సింహవాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు శ్రీనివాసుడు. భక్తుడికి సింహం లాంటి భక్తి బలం ఉంటే భగవంతుడు అనుగ్రహిస్తాడు అనేది ఈ వాహన సేవలో అంతరార్థమంటారు పండితులు. ఇవాళ రాత్రికి ముత్యపు పందిరి వాహనంపై ఉభయ దేవేరులతో కలిసి తిరుమాడ వీధుల్లో దర్శనమిస్తారు మలయప్ప స్వామి. ఈ వాహన సేవలో స్వామిని దర్శిస్తే తాపత్రయాలను పోగొట్టి జీవితాలకు చల్లదనాన్ని ప్రసాదిస్తుందని భక్తుల విశ్వాసం. మాయాదేవి పట్టిన సముద్రము అది పంచభూతాలుండే అశ్వత్థము గుదిగున్న బ్రహ్మాండాల గుట్ల పెట్టే హంస గుదిగున్న బ్రహ్మాండాల గుట్ల పెట్టే హంస సదరపు బ్రహ్మలకు జలజమూల కందము గుదిగున్న బ్రహ్మాండాల గుట్ల పెట్టే హంస సదరపు బ్రహ్మలకు జలజమూల కందము ఈ రూపమై ఉన్నాడు ఇతడే ఏపీ తెలంగాణ ప్రాజెక్టుల ఉమ్మడి పర్యవేక్షణకు అధికారులను నియమించింది కృష్ణానది యాజమాన్య బోర్డు. ఎపెక్స్ కౌన్సిల్ నిర్ణయం మేరకు అధికారులను ప్రకటించింది బోర్డు. శ్రీశైలం, నాగార్జున సాగర్, జూరాల ప్రాజెక్టులకు వచ్చే ఇన్ఫ్లో, అవుట్ఫ్లోను ఈ ఉమ్మడి అధికారులు పర్యవేక్షణ చేస్తారు. వాటికి సంబంధించి అధికారులు రోజు ఉమ్మడి ప్రకటన చేయాలని కృష్ణా రివర్ బోర్డు ఆదేశించింది. తెలంగాణలో మరో కొత్త జిల్లా ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఇప్పటికే మొదట అనుకున్న దానికంటే అదనంగా 4 జిల్లాలు ఏర్పాటు చేయడానికి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే తాజాగా నల్గొండ జిల్లాలోని దేవరకొండను కూడా జిల్లా చేయాలనే ప్రతిపాదనను కేకే కమిటీ ముందుకు తీసుకువచ్చారు నేతలు. దీనికి హోంమంత్రి నాయని కూడా మద్దతు పలికారు. దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు ప్రభుత్వం. దసరా నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ జిల్లాలు ఉనికిలోకి రావాలని నిర్ణయించిన ప్రభుత్వం ఈ నెల 7వ తేదీలోపు అన్ని అంశాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని హైపవర్ కమిటీని ఆదేశించింది. 10వ తేదీలోపే ఫైనల్ నోటిఫికేషన్ కూడా జారీ చేసే అవకాశం ఉంది. కొత్త జిల్లాలో తొలి రోజు నుంచే కలెక్టరేట్లు, ఎస్పీ ఆఫీసులు పనిచేయాలని ఆదేశించారు కేసీఆర్. సిద్దిపేటలో పోలీస్ కమిషనర్ ఏర్పాటు చేయాలని సూచించారు.
సిద్దిపేట, మెదక్ జిల్లాల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో తాను కూడా స్వయంగా పాల్గొంటానని చెప్పారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రెవెన్యూ మండలాలను ప్రారంభించాలని సూచించారు. యాదాద్రి జిల్లాను రాచకొండ పోలీస్ కమిషనరేట్లో, జనగామ జిల్లాను వరంగల్ పోలీస్ కమిషనరేట్లో కలపాలని సూచించారు. కొత్తగా ఏర్పడే ఆసిఫాబాద్ జిల్లాకు కొమరం భీం పేరు పెట్టనున్నారు. ఉప్పల్ భూ బాధితులకు దసరా కానుక ప్రకటించారు సీఎం కేసీఆర్. సాగు భూములు కోల్పోయిన బాధితులకు ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో ఫ్లాట్లను కేటాయించాలని ఆదేశించారు. హెచ్ఎండిఏ డెవలప్ చేసిన వెంచర్లో రైతులకు ఫ్లాట్లను కేటాయించాలన్నారు సీఎం. దసరాలోపే ఎకరాకు 1000 గజాల చొప్పున ఫ్లాట్లను ఇచ్చి ఈ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. నాగోల్ దగ్గర మూసీకి 2 వైపులా 754 ఎకరాలను కాంగ్రెస్ హయాంలో తీసుకుంది. ఉప్పల్ భగాయత్ భూ బాధితులు ఇవాళ సీఎం కేసీఆర్ ను కలవడంతో ఈ సమస్యపై అక్కడికక్కడే నిర్ణయం తీసుకున్నారు. సీఎం కేసీఆర్ ను జర్మన్ అంబాసిడర్ డాక్టర్ మార్టిన్నే కలిశారు. తెలంగాణలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలను మార్టిన్ ప్రశంసించారు. తెలంగాణ ఐటీ పారిశ్రామిక విధానాలను సీఎం వివరించారు. టీ హబ్, ఇంక్యుబేటర్ల ప్రత్యేకతను తెలియజేశారు. జర్మనీలో విద్యా విధానాన్ని అడిగి తెలుసుకున్నారు కేసీఆర్. ఆరోగ్యశ్రీ సేవల్లో ప్రతిష్టంభన పేషెంట్ల ప్రాణాల మీదకు తెస్తోంది. పెండింగ్ బకాయిలు చేతికందేదాకా సేవలందించలేమని కార్పొరేట్ ఆసుపత్రులు చేతులెత్తేస్తున్నాయి. దీంతో అత్యవసర వైద్య సేవలు అందక డబ్బు పెట్టి చికిత్స చేయించుకునే స్తోమత లేక పేషెంట్లు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే కొన్ని నిధులు విడుదల చేశామని 2 రోజుల్లో అవి అకౌంట్స్ లో పడతాయని తెలంగాణ ప్రభుత్వం చెబుతున్నా ఆసుపత్రుల యాజమాన్యాలు దిగిరావడం లేదు. దీంతో సీరియస్ గా పరిగణిస్తోంది సర్కార్. నోటీసు లేకుండా సమ్మెకు దిగే ఆసుపత్రుల విషయంలో కఠినంగా వ్యవహరించాలనుకుంటోంది. అవసరమైతే ఆయా ఆసుపత్రుల లైసెన్సులను కూడా రద్దు చేయాలన్న ఆలోచనలో ఉంది. సంక్రాంతి నాటికి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎల్ఈడీ వీధి దీపాలను ఏర్పాటు చేయాలని టార్గెట్ పెట్టారు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్. తెలంగాణలోని అన్ని పట్టణాల్లో ఎల్ఈడీ బల్బులు ఏర్పాటు చేసే అంశంపై సమీక్ష నిర్వహించారు. గ్రేటర్లో ఉన్న 4.5 లక్షల వీధి దీపాలకు ఎల్ఈడీ లైట్లను బిగించేలా చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ను ఆదేశించారు మంత్రి. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం సూపరింటెండెంట్ శ్రీనివాసమూర్తిని సస్పెండ్ చేశారు ఈవో సూర్యకుమారి. అమ్మవారికి నివేదన సమయంలో ఆలస్యత్వం వ్యవహరించారంటూ ఆయనపై వేటు వేశారు. ఇన్స్పెక్టర్ కు షోకాజ్ నోటీస్ ఇచ్చిన ఈవో ఏఈఓకు ఛార్జ్ మెమో దాఖలు చేశారు. అమ్మవారికి నివేదన సమయంలో కూడా ఆలయ అధికారులు అలసత్వం వహించారంటూ ఆమె నిర్ణయం తీసుకున్నారు. అన్నపూర్ణాదేవి అలంకారంలో ఉన్న అమ్మవారికి నివేదనను కూడా నిలిపివేసి వీఐపీల సేవకు ప్రాధాన్యత ఇవ్వడం వివాదానికి దారితీసింది. దీనిపై పండితులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో దిద్దుబాటు చర్యల్లో భాగంగా సూపరింటెండెంట్ పై వేటు వేశారు ఈవో.